హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు అయితే దశమి శుక్రవారం, కార్తీక మాసం కదండి. నేనైతే ఈ రోజు తులసమ్మ దగ్గర ఉసిరి దీపాలను అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఉసిరికాయలను క్లీన్ చేసుకుని గంధం బొట్లు, కుంకుమ బొట్టు పెట్టుకుని బొడ్డొత్తులు అంటారు కదా, ఆ బొడ్డొత్తులను అయితే ఇలా పెట్టుకుని నేనైతే ఇప్పుడు తులసమ్మ దగ్గర ఎలా పూజ చేసుకుంటానో మీరైతే చూడండి. ఈ విధంగా మనమైతే శుక్రవారము తులసమ్మ దగ్గర ఈ కార్తీక దీపాలను అయితే వెలిగించుకుని మనం ఇలా పూజ చేసుకుంటే, ఉసిరి దీపాలను కనుక మనం ఇలా శుక్రవారం మనం ఇలా తులసమ్మ దగ్గర ఉసిరి దీపాలను వెలిగించుకున్నట్టయితే కార్తీక మాసంలో చాలా మంచిది. శుక్రవారమే కాకుండా మంగళవారము, అదేవిధంగా పౌర్ణమి, ఏకాదశి, దశములకు కూడా మనం ఇలాగా ఉసిరి దీపాలను తులసమ్మ దగ్గర వెలిగించుకోవచ్చు. ఇలా ఉసిరి దీపాలను అయితే నేను ఈరోజు వెలిగించుకుని కార్తీక దీపాలను అయితే ఇలా నేను ఈ రాగిపళ్ళెంలో వదులుకుని నా పూజనైతే చేసుకున్నాను. అందరూ కూడా మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేయట్లేదండి. అందరూ నా వీడియోస్ని లైక్ చేశారంటే నేను మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి.